హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆల్గో ట్రేడింగ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నామండి. చాలామంది క్లయింట్స్ మా దగ్గరికి వచ్చి, సార్ మాకు ఆల్గో ట్రేడింగ్ చేయాలని ఉంది, లేకపోతే అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి అంటారండి. అంటే చాలామంది క్లయింట్స్కి ఆల్గో ట్రేడింగ్లోకి ఎంటర్ అవ్వాలని ఉంటుంది, కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు, అసలు అంటే ఏంటో కూడా తెలియదు. సో ఈ వీడియోలో మనం అబ్సల్యూట్ బేసిక్స్, ఓకే, అసలు ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంటి, దాన్ని మీరు స్టార్ట్ చేయాలంటే ఎట్లా స్టార్ట్ చేయాలి, ఓకే, అనేది మనం ఇందులో డిస్కస్ చేసుకుందామండి. సో మనం ఆల్గో ట్రేడింగ్ గురించి డిస్కస్ చేసుకోబోయే ముందు, ఇన్ కేస్ మీరు ఇంక ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎందుకు క్లిక్ చేయాలంటే, అసలు మన ఛానల్ పేరే తెలుగు ఆల్గో ట్రేడర్స్. నేను ఛానల్ని స్టార్ట్ చేసిందే ఈ ఆల్గో ట్రేడింగ్ తెలుగు పీపుల్కి ఇంట్రడ్యూస్ చేద్దాము. ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్లో ఇంకా చాలామంది వెనకబడి ఉన్నారండి. మాన్యువల్గా ట్రేడింగ్లు చేసుకుంటూ ఉన్నారు. దానివల్ల చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉంటాయి, స్ట్రెస్ ఉంటుంది, ఎగ్జిక్యూషన్స్ లేట్ అవుతాయి, స్లిప్పేజెస్ ఉంటాయి, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాన్యువల్ ట్రేడింగ్లో. ఓకే, దానికోసం అని చెప్పి నేను ఎప్పుడైతే ఈ ఆల్గో ట్రేడింగ్ కంపెనీని స్టార్ట్ చేశానో, బ్లూ చిప్ ఆల్గోస్ అనే దాన్ని, ఇమ్మీడియట్గా తెలుగు యూజర్స్కి దీన్ని దగ్గర చేయాలి అనే ఒక పర్పస్ తోటి నేను అసలు ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి. ఓకే, సో మీకు ఫ్యూచర్ అంతా ఆల్గో ట్రేడింగే ఉంటుందండి ఖచ్చితంగా. ఇప్పుడు కూడా మనకి సెబీ డేటా 10% మందే ప్రాఫిట్లో ఉన్నారు ఆప్షన్స్లో అని చెప్తారు. కానీ ఆప్షన్ ట్రేడర్స్ అంటే ఈ 10% కూడా ఎవరంటే చాలామంది ఇందులో ఆప్షన్ ట్రేడర్స్ ఈ ఆల్గో ట్రేడింగ్ యూజ్ చేసేవాళ్ళేనండి. ఓకే, అంటే 90 మంది లాస్లో ఉన్నారు, 10% ప్రాఫిట్లో ఉన్నారు. కానీ ఆ 10%లో మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 9% మంది ఆల్గో ట్రేడర్సే ఉన్నారండి. అంటే అర్థం చేసుకోండి, ఆల్గో ట్రేడింగ్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మీ ప్రాబబిలిటీ పెరుగుతుంది. ఓకే, సక్సెస్ అయ్యే ప్రాబబిలిటీ పెరుగుతుంది, లాసెస్ వచ్చే ప్రాబబిలిటీ తగ్గుతుంది. సో ఎప్పటికైనా ఫ్యూచర్ అనేది ఆల్గో ట్రేడింగేనండి. ఈవెన్ మీరు మాన్యువల్గా డిస్క్రిషనరీ ట్రేడింగ్ చేయాలన్నా కూడా ఆల్గో టూల్స్ యూజ్ చేయొచ్చు. రైట్, మన దగ్గర ట్రేడ్ డిస్క్ అని ఉంది, అది డిస్క్రిషనరీ ట్రేడర్సే, కానీ వాళ్ళు కూడా ఆల్గో ట్రేడింగ్ టూల్ యూజ్ చేసి మాన్యువల్గా ఆర్డర్స్ పెట్టచ్చు. సో మీరు ఎట్లా చేయాలన్నా కూడా ఆల్గో ట్రేడింగ్ని తప్పించడం అనేది మీకు ఫ్యూచర్లో అసాధ్యం అండి. ఖచ్చితంగా మీకు ఆల్గో టూల్స్ అనేది ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక విధంగా చెప్పాలి అంటే, ఈవెన్ మీరు వాడే ట్రేడింగ్ టెర్మినల్ కూడా ఇందులో ఒక పార్ట్ అనే చెప్పాలి. ఓకే, మీకు ఇప్పుడు చాలా ట్రేడింగ్ టెర్మినల్స్ కొత్త వస్తున్నాయి. అంటే బ్రోకర్ ఇచ్చే టెర్మినల్ కాకుండా బయట ట్రేడింగ్ టెర్మినల్స్, అవి కూడా ఆల్గో టూల్స్ని యూజ్ చేస్తారు. సో మీరు ఆల్గో ట్రేడింగ్ గురించి బేసిక్స్ తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మీకు ఏంటంటే ఈ ట్రేడింగ్ వచ్చే ప్రాఫిట్స్ అనేవి స్లోగా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో అందుకనే మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో మనం అన్నీ డిస్కస్ చేసుకుంటాం. కొత్త ఆల్గో టూల్స్ గురించి కానీ, లేకపోతే ఇండస్ట్రీలో జరిగే మార్పుల గురించి కానీ అన్నీ మనం డిస్కస్ చేసుకుంటాం. ఆల్రైట్, సో ఇప్పుడు ఆల్గో ట్రేడింగ్ అంటే వెరీ సింపుల్ అండి. ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంటంటే, మీరు ఏదైతే మాన్యువల్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటారో, ఓకే, దాన్ని మీరు ఆటోమేట్ చేశారే అనుకోండి, దాన్ని ఆల్గో ట్రేడింగ్ అని పిలుస్తారు బయట మార్కెట్లో. కానీ ఒక చిన్న చేంజ్ చాలామందికి, ఈవెన్ ఎప్పటి నుంచో ఆల్గో ట్రేడింగ్ చేసే వాళ్ళకి కూడా తెలియదండి. ఈవెన్ ఆల్గో ట్రేడింగ్ ఫర్మ్ సీఈఓస్కి కూడా చాలామంది తెలియని విషయం ఏంటంటే, ఆల్గో ట్రేడింగ్ అనేది డిఫరెంట్, ఆటోమేటెడ్ ట్రేడింగ్ అనేది డిఫరెంట్. రెండు ఒకటి కాదండి, రెండు వేరు. అంటే చాలా చిన్న డిఫరెన్స్ ఉంటుందండి. కానీ ఆల్గో ట్రేడింగ్ డిఫరెన్స్, ఆటోమేటెడ్ ట్రేడింగ్ అనేది డిఫరెంట్. ఆల్గో ట్రేడింగ్ అంటే జనరల్గా ఏంటంటే, దాని అంతటి దానికి కొంచెం ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఓకే, మనం ఏం చేస్తామంటే ఆల్గోరిథమ్స్ని ఫీడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సర్చ్ ఇంజిన్ ఉంది, గూగుల్ సర్చ్ ఇంజిన్, అందులో ఏమవుతుందంటే ఆల్గోరిథమ్స్ ఉంటాయి. సో ఆటోమేటిక్గా అది బెస్ట్ రిజల్ట్స్ని బయటికి తీసుకొస్తుంది. ఎవ్వరు కూడా దానికి ఈ పర్టికులర్ క్వెరీ టైప్ చేస్తే ఈ రిజల్ట్ని బయటికి తీసుకురా అని చెప్పరండి. ఆల్గోరిథమ్ని ఫీడ్ చేస్తారు. దాంతో ఏ మీరు టైప్ చేసినా కూడా కీవర్డ్ దానికి తెలుసు ఏ రిజల్ట్స్ని బయటకు తీసుకురావాలనేది, దాన్ని ఆల్గోరిథమ్ అంటాం. అంటే ఆల్గో ట్రేడింగ్లో కొంచెం ఇంటెలిజెన్స్ ఉంటుంది వాటికి. ఆటోమేటెడ్ ట్రేడింగ్ ఏమి ఉండదండి. మీరు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అది చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, కానీ జనరల్గా మార్కెట్లో ఆల్గో ట్రేడింగ్ అన్న ఆటో ట్రేడింగ్ అన్న సేమేనండి. సో ఈ వీడియోలో కూడా మనం ఆల్గో ట్రేడింగ్ అనే యూజ్ చేద్దాము. మీరు ఈవెన్ ఆటోమేటెడ్ ట్రేడింగ్ ఆర్ ఆల్గో ట్రేడింగ్ ఏ నేమ్ యూజ్ చేసినా సరేనండి, మీరు ఫస్ట్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుట్ ఇంపార్టెంట్. మీరు ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి ఆటోమేట్ చేసుకుంటే మీ ట్రేడింగ్ మీకు సగం లాసెస్ అనేవి తగ్గడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మ్యాక్సిమం యూజర్స్కి వచ్చే లాసెస్ దేనివల్ల వస్తాయంటే, వాళ్ళ స్ట్రాటజీ బాగోకో కాదు, లేకపోతే వాళ్ళ పారామీటర్స్ బాగోకో కాదండి. ఎందుకు లాసెస్ వస్తాయంటే ఎమోషనల్ స్ట్రెస్ వల్ల. ఓకే, ఆ రిస్క్ రివార్డ్ని హ్యాండిల్ చేయలేకపోవటం వల్ల, దానివల్ల. ఈ ఆటోమేటెడ్ ట్రేడింగ్స్లో ఏంటంటే మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు డిఫైన్ చేసేస్తారు రూల్స్, అదే మొత్తం చూసుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ ఆల్గో ట్రేడింగ్ ఏదైతే ఉందో, ఓకే, ఈ ఆల్గో ట్రేడింగ్ ఎట్లా పర్ఫామ్ చేస్తామంటే, ప్రతి బ్రోకర్ ఏం చేస్తారంటే మీకు ఫ్రంట్ ఎండ్లో ట్రేడింగ్ టెర్మినల్ ఇస్తాడు, ట్రేడ్ చేసుకోండి రా బాబు అని.
బ్యాక్ ఎండ్లో ఏం చేస్తాడంటే ఎవరైతే డెవలపర్స్ ఉంటారో వాళ్ళకి ఏపీఐస్ ఇస్తారు. ఓకే, ఈ ఏపీఎస్ అనేది ఏం లేదండి, ప్రోగ్రామబుల్ ఇంటర్ఫేస్, ఒక అప్లికేషన్ ప్రోగ్రామబుల్ ఇంటర్ఫేసెస్ ఇవి. ఈ ఇంటర్ఫేసెస్లో ఏముండవు, ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ అండ్ లిమిటేషన్స్ కానీ లేకపోతే ఏం ఫాలో అవ్వాలనే కానీ ఏముంటాయని ఇందులో రూల్స్ ఉంటాయి. ఇచ్చి ఈ రూల్స్ ప్రకారంగా మీరు అప్లికేషన్ని డెవలప్ చేసుకోండి. మీ మొబైల్ అప్లికేషన్ కానీ, డెస్క్టాప్ అప్లికేషన్ కానీ, వెబ్ అప్లికేషన్ కానీ ఏదో ఒకటి డెవలప్ చేసుకోండి రూల్స్ అంటారు. సో మేమేం చేస్తామంటే మాలాంటి వెండర్స్ కానీ, టెక్ ఫర్మ్స్ అంటాం, ఓకే, ఫిన్టెక్ ఫర్మ్స్ కానీ మేము ఏం చేస్తామంటే బ్లూచిప్ ఆల్గోస్లో కానీ లేకపోతే వేరే ఎవరైనా సరే ఈ ఏపీఐస్ని తీసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏపీఐ ఉంటుందండి. జీరోదాకి సపరేట్ ఏపీఐ ఉంటుంది, ఏంజల్ వన్కి సపరేట్ ఏపీఐ ఉంటుంది, ఎల్ఎస్ బ్లూకి సపరేట్ ఏపీఐ ఉంటుంది. దీన్ని తీసుకొని మేము ఏం చేస్తామంటే అప్లికేషన్ని డెవలప్ చేస్తాం. ఓకే, మన ట్రేడ్ బాట్స్ డెస్క్టాప్ కానీ, ట్రేడ్ డిస్క్ కానీ మీకు తెలుసు కానీ మనకు చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, వాటిని డెవలప్ చేస్తాం. సో ఇది డెవలప్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆర్డర్స్ మీరు కనుక పెడితే ఇవి డైరెక్ట్గా ఆర్డర్స్ ఎక్కడికి వెళ్తాయండి, డైరెక్ట్గా మనకి బ్రోకింగ్ టెర్మినల్కి వెళ్ళిపోతాయి. ఎవరైతే బ్రోకర్ ఉన్నాడో మీకు ఇన్ఫ్యాక్ట్ ఇవి డైరెక్ట్గా ఎన్ఎస్సికి వెళ్ళిపోతాయి, మీ బ్రోకింగ్ టెర్మినల్లో చూపిస్తాడు. ఓకే, బ్రోకింగ్ టెర్మినల్ ఏం లేదంటే జస్ట్ ఒక ఫ్రంట్ అండ్ ఒక ఫేస్ లాంటిది అంతే. ఆ ఫేస్లో మీకు ఈ బ్యాక్ ఎండ్ నుంచి పెట్టిన ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో ఈ ఆర్డర్స్ కూడా ఇందులో కనిపిస్తాయి. అంతేనండి, సింపుల్, ఇంతకు మించి ఏం లేదు. అయితే ఇందులో పాయింట్ ఏంటి అంటే మరి ఎవరికి వాళ్ళు ఈ ఆటోమేషన్ అనేది చేసుకోవచ్చా అంటే అది కుదరదు. ఓకే, ఎందుకు అంటే ఈ ఆటోమేషన్ ఆల్గో ట్రేడింగ్ ఎప్పుడైతే మీరు ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకుంటున్నారో మీరు ఆబ్వియస్లీ ఏం చేయాలి, మీరు దానికి కోడింగ్ రావాలి మీకు. ఓకే, మీరు కోడింగ్ నేర్చుకొని మీ అంతటి మీరే చేసుకోవచ్చు. లేదు అడ్వాన్స్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా కొన్ని ఉంటాయండి, కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ చూసుకుంటే ఈ ట్రేడ్ స్కాల్పర్ ఉంది, రైట్. ఈ ట్రేడ్ స్కాల్పర్ మేము 2 years నుంచి డెవలప్ చేస్తున్నాం. ఇందులో చాలా చాలా కాంప్లెక్స్ లాజిక్స్ ఉంటాయి ఇందులో. సో అలాంటి కాంప్లెక్స్ లాజిక్స్ ఉన్న అప్లికేషన్స్ మీరు చేయొచ్చు, సింపుల్ లాజిక్స్ ఉన్న అప్లికేషన్స్ చేయొచ్చు. మీకు ఒకవేళ కోడింగ్ వస్తే మీరు సింపుల్గా స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు చాలామంది క్లయింట్స్ ఏమంటారంటే సార్ మేము ట్రేడర్స్, మేము ఏం చేయాలో మేము అదే చేస్తాము, ఓకే, మాకు డెవలప్మెంట్ రాదు, మేము ఇప్పుడు డెవలప్ చేయాలంటే ఏం చేయాలి అంటారు. మీరు కనుక ఒకవేళ డెవలప్ చేయించుకోవాలి ఒక అప్లికేషన్ని అంటే ఫస్ట్ మీ దగ్గర ఏముండాలంటే ఒక లాజిక్ ఉండాలి, మీరే చెప్పాలి. జనరల్గా మా దగ్గరికి వచ్చి చాలామంది క్లయింట్స్ ఎవరైతే వస్తారో బీ2బీలో కానీ బీ2సీలో కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక లాజిక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మూవింగ్ యావరేజ్ కనుక మన లేటెస్ట్ ప్రైస్కి క్రాస్ అయ్యి పైకి వెళ్తే బై సిగ్నల్, లేదంటే కనుక కిందకు వస్తే సెల్ సిగ్నల్, ఇట్లాగ ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక లాజిక్ ఉంటుంది. ప్లేన్ ఇంగ్లీష్లో వాళ్ళు ఏం చేస్తారంటే మాకు చెప్తారు, లేకపోతే రాసిస్తారు డాక్యుమెంటేషన్ ఇచ్చేసి మమ్మల్ని ఏమంటారంటే ఇది సార్ లాజిక్, ఇది ఎంట్రీ రూల్, ఇది ఎగ్జిట్ రూల్, ఈ రూల్ని కనుక మీరు ఆటోమేట్ చేయగలిగితే నేను రోజు ట్రేడ్ చేసుకుంటాను. నేను రోజు ఏం చేయనండి, మార్నింగ్ వచ్చి జస్ట్ ఒక డబుల్ క్లిక్ కొట్టి లాగిన్ అవుతాను, ఆటోమేటిక్గా ఎండ్ టు ఎండ్ అదే ఆటోమేట్ అయిపోవాలని చెప్తారు మాకు. మేమేం చేస్తామంటే అప్పుడు ఆ రిక్వైర్మెంట్ని తీసుకొని మా డెవలపర్స్తో డిస్కస్ చేసి అది పాసిబుల్ అవుతుందో ఏమైనా చేంజెస్ చేయాలా అని చూసి దాన్ని బట్టి వాళ్ళకి ఎండ్ టు ఎండ్ ఆటోమేట్ అయిపోయే ప్రోడక్ట్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాం మేము. ఓకే, సో మీకు ఇప్పుడు ఆటోమేట్ చేసుకోవాలి, మీ అందరికీ స్ట్రాటజీస్ ఉండొచ్చండి. కొంతమంది మూవింగ్ యావరేజ్, కొంతమంది ఆర్ఎస్ఐ, కొంతమంది స్టోకాస్టిక్స్, ఇండికేటర్స్, ప్రైస్ యాక్షన్, చాలామంది చాలా వేస్లో ట్రేడ్ చేస్తారు, అవునా. సో మీరు ఎప్పుడైనా ఏ ఇండికేటర్తో ట్రేడ్ చేయాలన్నా దాన్ని ఆటోమేట్ చేసుకోవచ్చండి, యాజ్ లాంగ్ యాజ్ మీ రూల్స్ డిఫైన్డ్ ఉండాలి. మీకు తెలియాలి ఫస్ట్ మీ రిక్వైర్మెంట్ ఏంటని. ఓకే, చాలామంది మా దగ్గర కొంతమంది వస్తారు, వాళ్ళు కొన్ని రూల్స్ చెప్తారు, సార్ మరి ఈ కేసులో ఏమవ్వాలి అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. సో అట్లా కాదండి, మీ దగ్గర ఫస్ట్ మీ లాజిక్ అనేది కరెక్ట్గా మీకు తెలియాలి. మీకు తెలిసింది దాన్ని ఆటోమేట్ చేయొచ్చు అంటే కనుక మేము ఎట్లాంటి ప్రోడక్ట్ అయినా కూడా మేము కానీ వేరే వాళ్ళైనా ఆటోమేట్ చేయొచ్చు. ఓకే, సో రూల్స్ అనేది డిఫైన్డ్గా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కసారి ఇది ఎట్లా ఒకవేళ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే చాలామంది స్ట్రగుల్ అవుతారండి మార్కెట్లో. సార్ మా దగ్గర రిక్వైర్మెంట్ ఉంది, నాకు అంతా తెలుసు మా స్ట్రాటజీ గురించి, చిన్న స్ట్రాటజీ, సింపుల్ స్ట్రాటజీ సార్, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి మేము ఆటోమేట్ చేయించుకోవాలి. ఎందుకంటే ఫ్రీలాన్సర్స్కి స్టాక్ మార్కెట్ గురించి తెలియాలి, కోడింగ్ గురించి తెలియాలి. ఈ కాంబినేషన్ చాలా తక్కువ మంది ఉంటారు మార్కెట్లో. తెలిసిన చాలామంది ఫ్రాడ్స్ ఉంటారు, డబ్బులు తీసుకుంటారు ఫస్ట్ హాఫ్ పేమెంట్ అని, దాని తర్వాత మళ్ళీ డెవలప్ చేయరు. ఓకే, సో ఇలాంటి చాలా ఫ్రాడ్లు కూడా జరుగుతున్నాయండి. పైగా అలాంటి డెవలపర్స్ని ఐడెంటిఫై చేయడం కూడా చాలా డిఫికల్ట్. సో మేము రీసెంట్గా ఏం చేసామంటే మా సైట్లోనే బ్లూచిప్ ఆల్గోస్లో ఇంతకుముందు లేదండి, ఇంతకుముందు మేము ఎవరో తెలుసున్న క్లయింట్స్కి, వెల్ విషర్స్కి చేసేవాళ్ళం, కానీ లేకపోతే బీ2బీ క్లయింట్స్ అంటే ఎట్లా అంటే పెద్ద పెద్ద క్లయింట్స్ ఎవరైనా ఉన్న పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఉన్న చేసేవాళ్ళం, కానీ ఇండివిజువల్గా చేసేవాళ్ళం కాదు, చాలా తక్కువ అండి. ఇప్పుడు రీసెంట్గా మేము ఆల్గో డెవలప్మెంట్ అండ్ సర్వీస్ స్టార్ట్ చేసాము, ఎందుకంటే చాలామంది క్లయింట్స్ అడుగుతున్నారు. అందుకే ఇంకా మేము
ఇప్పుడు ఆల్గో డెవలప్మెంట్ అనే ఒక కొత్త సర్వీస్ని చేసాం. ఎందుకంటే మార్కెట్లో ఎవరో ఒకళ్ళు ఒక నమ్మకస్తులు అనేది ఉండి క్లయింట్స్కి సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి. సో మీరు కనుక ఇక్కడ చూసుకుంటే మన ఆల్గో డెవలప్మెంట్ 3 టైప్స్ ఉందండి. బీ2బీ, బీ2సి. బీ2సి అంటే మనం రీటైలర్స్, అండ్ బీ2బీ అంటే కొంచెం బిజినెసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం పెద్ద సాఫ్ట్వేర్స్ కావాలి, వాళ్ళకు కూడా మేము సపోర్ట్ చేస్తాం. అండ్ అట్లాగే పైన్ స్క్రిప్ట్. పైన్ స్క్రిప్ట్ అంటే సింపుల్ అండి. ట్రేడింగ్ వ్యూ చాలామంది ఈ రోజుల్లో ట్రేడింగ్ వ్యూ యూజ్ చేస్తున్నారు. వెరీ గుడ్ ప్లాట్ఫామ్. ట్రేడింగ్ వ్యూలో పైన్ స్క్రిప్ట్ని యూజ్ చేసి వండర్స్ చేయొచ్చండి. అంటే ఎట్లా అంటే మీరు సిగ్నల్స్ని డైరెక్ట్గా మీ టెలిగ్రామ్ ఛానల్కి కానీ టెలిగ్రామ్ మెసేజెస్ కానీ కన్వర్ట్ చేయొచ్చు. లేదంటే అసలు డైరెక్ట్గా మీరు ట్రేడింగ్ వ్యూ నుంచి మీ బ్రోకర్ టెర్మినల్కి ఫైర్ చేసేయచ్చు ఆర్డర్స్ని. ఓకే, ఒక బ్రిడ్జ్ యూజ్ చేసి ట్రేడింగ్ వ్యూ నుంచి డైరెక్ట్గా టెర్మినల్కే పంపించేయచ్చు ఆర్డర్స్ని. సో ఇలా చాలా అడ్వాన్స్మెంట్స్ కూడా మనం ట్రేడింగ్ వ్యూలో చేసుకోవచ్చు. సో ట్రేడింగ్ వ్యూ పైన్ స్క్రిప్ట్స్ డెవలప్ చేస్తాము. బీ2బీ అండ్ బీ2సి మనకు అన్నీ ఉన్నాయి. సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే మా దగ్గరికి కానీ లేకపోతే వేరే వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళి మీ రిక్వైర్మెంట్ని చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రిక్వైర్మెంట్ తీసుకొని దాన్ని ఆటోమేట్ చేసి మీకు అప్లికేషన్ ఇచ్చేస్తారు. వెబ్ అప్లికేషన్ అంటే వెబ్ అప్లికేషన్, డెస్క్టాప్ అంటే డెస్క్టాప్, ఏదంటే అది. అయితే మన దగ్గర స్పెసిఫిక్గా ఏమవుతుందంటే ఒక స్ట్రీమ్లైన్డ్ ప్రాసెస్ ఉంటుందండి. ఓకే, వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్, కానీ స్ట్రీమ్లైన్డ్ ప్రాసెస్ అంటే ఒక సిస్టమేటిక్ వేలో వెళ్తాం మనం. ఎందుకంటే వచ్చిన క్లయింట్స్ ప్రతి ఒక్కరిని మనం ఫస్ట్ రిక్వైర్మెంట్ తీసుకోకుండా దాని తర్వాత హాఫ్ ప్రాజెక్ట్ అయిపోయాక వాడికి ప్రాబ్లం వస్తుంది, మనకి ప్రాబ్లం వస్తుంది. ఇట్లా కాకుండా మనం ఏం చేస్తామంటే ఎవరైనా కనుక మాకు పింగ్ చేస్తే ఫస్ట్ ఇట్లా రిక్వైర్మెంట్, కస్టమర్ రిక్వైర్మెంట్ ఉందని మేము ఫస్ట్ ఒక ఫామ్ ఇస్తాం వాళ్ళకి. ఓకే, అండ్ ఈ ఫామ్లో వాళ్ళు అన్ని బేసిక్ డీటెయిల్స్ అన్నీ చేయాలి. అన్నీ క్లియర్గా మేము చెప్తామండి. ఏమైనా డౌట్ ఉంటే సింపుల్ అండి. ఏ బ్రోకర్కి కావాలి, వెబ్ కావాలా, డెస్క్టాప్ కావాలా, లేకపోతే సింగిల్ యూజర్స్కా, మల్టీ యూజర్స్కా, ఇవన్నీ అడుగుతాం. ఈక్విటీ కావాలా, ఫ్యూచర్స్ కావాలా, ఆప్షన్స్ కావాలి, ఇవన్నీ అడిగిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద స్ట్రాటజీ ఇన్ డీటెయిల్. ఓకే, మీరు స్ట్రాటజీని మేము శాంపిల్ డాక్యుమెంట్ కూడా అటాచ్ చేసాం. ఇక్కడ చూడండి, ఒక ఇమేజ్ కూడా పెట్టాం. సింపుల్గా మీరు ఏదో ఇట్లాగా మాకు ఆ స్ట్రాటజీ కావాలి, ఈ స్ట్రాటజీ కావాలంటే కాదండి. మీరు ఏం చేయాలంటే క్లియర్గా ఎంట్రీ రూల్స్ ఏంటి, ఎగ్జిట్ రూల్స్ ఏంటి, ఏమైనా పాయింట్స్ మాకు చెప్పాలనుకుంటున్నారా అనేది మీరు ఇక్కడ క్లియర్గా మీరు ఏం చేయాలంటే దీన్ని రాసి ప్రతిదీ మాకు పంపించాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే పారామీటర్స్ మీకు ఏం కావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను మీకు చూపించినట్టుగా ఏమేమి పారామీటర్స్ మీరు కాన్ఫిగర్ చేసుకోవాలనుకుంటున్నారు, టార్గెట్, స్టాప్ లాస్, ఓకే, ఇట్లాంటి పారామీటర్స్ కాన్ఫిగర్ చేసుకునే పారామీటర్స్ మీకు ఏం కావాలి, గ్లోబల్ లెవెల్లో కానీ స్ట్రాటజీ లెవెల్లో కానీ అనేది, ఈ రెండు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ది ఏంటంటే స్క్రీన్ షాట్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్ఎస్ఐ బేస్ మీద స్ట్రాటజీ కావాలనుకుంటున్నారు, ఒక 2-3 స్క్రీన్ షాట్స్ పంపించండి మాకు. జెరోదో ఓపెన్ చేయండి, లేకపోతే అప్ స్టాక్స్ కానీ ఏదో ఒక బ్రోకర్ ఓపెన్ చేయండి. పైన చార్ట్ ఉంటుంది, కింద ఆర్ఎస్ఐ ఉంటుంది. జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసి ఇట్లా ఒక యారో పెట్టి ఆర్ఎస్ఐ కనుక అబోవ్ 50 వెళ్తే కనుక బై సిగ్నల్, బిలో 20కి వస్తే సెల్ సిగ్నల్ అని చెప్పి మాకు పంపిస్తే మాకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఎవరైతే క్లియర్గా రిక్వైర్మెంట్ పంపిస్తారో వాళ్ళదే మేము యాక్సెప్ట్ చేస్తాము. ఇక్కడే చాలామంది క్లయింట్స్ ఏం చేస్తారంటే వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకి తెలియదు కాబట్టి మేము జనరల్గా ఏం చేస్తామంటే మళ్ళీ రీచ్ అవుట్ అవుతాము ఏమైనా డౌట్లు ఉంటే కనుక. లేదు సెకండ్ టైం కూడా వాళ్ళు ఒకవేళ కనుక చెప్పలేకపోతే స్ట్రాటజీ ఏమవుతుందంటే అక్కడ డ్రాప్ అయిపోతుంది. సో ఒకవేళ కనుక మీకు మీ స్ట్రాటజీ ఏంటో తెలుసు, అట్లీస్ట్ బేసిక్స్ అండి, బేసిక్స్ తెలిసిన చాలు. తర్వాత మేము మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగి మేమే చెప్తాం మీకు. సో మీకు బేసిక్స్ తెలుసు అనుకుంటే మీరు ఈ ఫామ్ ఫిల్ చేయండి. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే మీరు ఈ ఫామ్ ఫిల్ చేశాక మా సైడ్ నుంచి ఒక ఎంప్లాయీ మొత్తం ఒకసారి మేము మొత్తం చదివి మీ దగ్గరికి వస్తాము. గూగుల్ మీట్ కానీ స్కైప్లో కానీ ఒక కాల్ ఉంటుందండి. ఆ కాల్లో మాకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నీ మిమ్మల్ని అడిగి క్లారిఫై చేస్తాం. ఎందుకంటే ఒక్కొక్కసారి మీకు కూడా తెలియదు, అలాంటి డౌట్స్ రావచ్చు మాకు. ఓకే, ఆ స్ట్రాటజీలో అలా ఎంట్రీ చేసిన తర్వాత ఏం చేయాలి, ట్రైలింగ్ అయ్యాక ఒకవేళ రిమైనింగ్ లెగ్స్ ఉంటే ఏం చేయాలి, ఇలాంటివి ఏం చేస్తామంటే మేము మిమ్మల్ని అడుగుతాం. ఆ టైంలో మీరు ఏం చేయొచ్చు అంటే మాకు ఆ కేసెస్లో ఏం జరగాలి అనేది మీరు ఆ కాల్లో మాకు చెప్తే మేము నోట్ చేసుకుంటాం. ఇలాంటివి జనరల్గా 1-2 కాల్స్ అవుతాయండి. ఇంక 1-2 కాల్స్ అయిన తర్వాత మేము దాన్ని సీల్ చేసే రిక్వైర్మెంట్స్ని మీకు ఒక ఈమెయిల్ పంపిస్తాము. ఆ ఈమెయిల్లో క్లియర్గా స్కోప్ అంతా రాస్తాము, కింద ఎస్టిమేటెడ్ కాస్ట్ రాస్తాము, ఎంత టైం లైన్లో డెలివర్ చేయగలం, ఎన్ని రోజుల్లో డెలివర్ చేయగలం అనేది కూడా రాస్తాము. అది స్టెప్ నెంబర్ 3. ఫోర్త్ స్టెప్ ఏంటంటే మేము డెవలప్మెంట్ స్టార్ట్ చేసి డెవలప్ చేస్తాము, బేసిక్ టెస్టింగ్ చేస్తాము. ఫిఫ్త్ది ఏంటంటే ఎక్స్టెన్సివ్ టెస్టింగ్, అంటే డెవలప్మెంట్ చేసిన తర్వాత మేము చేసిన తర్వాత మీకు ఇస్తాము. ఓకే, మీరు కూడా ఫుల్గా టెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా బగ్స్ ఉంటే మళ్ళీ మా దగ్గరికి రావచ్చు, మేము ఫిక్స్ చేస్తాము. అంతా రిక్వైర్మెంట్ అంతా సీల్ అయిపోయి మీరు సాటిస్ఫై అయ్యారు అనుకుంటే దాని తర్వాత కూడా మీకు 15 days టైం ఇస్తాము, ఇన్ కేస్ మీరు ఏమైనా బగ్స్ మళ్ళీ వస్తే కనుక. ఈ రకంగా ఏం చేస్తామంటే ఒక కంప్లీట్ 5 step సైకిల్, ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ అంటాం కదా, ఆ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ అనే దాన్ని మేము ఫాలో అవుతాం. ఓకే, దీనివల్ల ఏంటంటే యూజర్స్కి ఈజీగా ఉంటుంది, మాకు ఈజీగా ఉంటుంది, అండ్ ప్రాసెస్ కూడా ఏమవుతుందంటే స్ట్రీమ్ లైన్ అవుతుంది.
ఓకే. సో, ఇప్పుడు మీకు అర్థమైంది కదండీ! ఒకవేళ ఇన్ కేస్ మీరు ఆల్గో ట్రేడింగ్ లేకపోతే మీ స్ట్రాటజీని ఆటోమేట్ చేయాలి అనుకుంటే వెరీ సింపుల్ అండి. మీ దగ్గర ఒక సాలిడ్ స్ట్రాటజీ పెట్టుకోండి. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ మేమే చూసుకుంటాం. ఓకే. సో, అది ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంది. చాలామందికి ఆల్గో ట్రేడింగ్ అంటే తెలీదు. ఒకవేళ ఎవరికైనా కనుక తెలీదంటే ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి అట్‌లీస్ట్ బేసిక్స్ తెలుస్తాయి. అసలు అంటే ఏంటి? ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఎక్కడ ఎండ్ చేయాలి? ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఓకే. సో, మీకు ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితోటి. అట్లాగే ఇందాక చెప్పాకండి మర్చిపోకండి. మీరు ఒకవేళ కనుక ఈ ఆల్గో ట్రేడింగ్‌లోకి ఇప్పుడు కానీ, ఫ్యూచర్‌లో కానీ ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ ఈ ఛానల్‌కి సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మేము ఆల్రెడీ ఉన్నది పని చేస్తుందే ఫిన్‌టెక్ ఫర్మ్‌లో. ఈ ఛానల్ పెట్టిందే ఆల్గో ట్రేడింగ్ కోసం. సో, వేరే ఛానల్స్ వాళ్ళకంటే ఖచ్చితంగా మనకి ఛానల్‌లో మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఓకే. సో, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ వీడియో వాచ్ చేసినందుకు చాలా చాలా థాంక్స్.